రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు. బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోడుమూరులో బొగ్గుల దస్తగిరి, ప్రతిపాడులో వరుపుల సత్యప్రభ లీడ్ సాధించారు. చింతలపూడి సొంగ రోషన్ కుమార్, విశాఖ పశ్చిమలో పీజీవీఆర్ నాయుడు, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, విశాఖ దక్షిణలో వంశీకృష్ణ, విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు విశాఖలో ఆధిక్యం సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 20,000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. హిందూపురంలో బాలకృష్ణ, తెనాలిలో నాదెంట్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ లో పెమ్మసాని చంద్రశేఖర్, ఉండిలో రఘురామకృష్ణరాజు, జగ్గైపేటలో శ్రీరామ్ రాజగోపాల్, ప్రొద్దుటూరులో వరదరాజరెడ్డి, కడపలో మాధవిరెడ్డి, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, ఆచంటలో పితాని సత్యనారాయణ, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అనంతపురం అర్బన్ లో దగ్గుబాటి ప్రసాద్, పెనుమలూరులో బోడే ప్రసాద్ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక మాడుగుల్లో చూస్తే బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు, నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సింగనమల్లో బండారు శ్రావణి, దెందులూరులో చింతమనేని ప్రభాకర్, బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి, బాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్, కర్నూలు పార్లమెంట్ లో బస్తిపాటి నాగరాజు, ఆముదాల వలసలో కూన రవికుమార్, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, పెడన్లో కాగిత కృష్ణ ప్రసాద్, ఇక గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడలో వెనిగండ్ల రాము లీడ్ లో ఉన్నారు. ప్రత్యేకంగా మనం గుడివాడ కావచ్చు, గన్నవరం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇందాక మనం చూసాం కౌంటింగ్ సెంటర్ల నుంచి అటు వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా వెనుతిరిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ మెజారిటీ దిశగా దూసుకుపోతుంటే కూటమి వైసీపీ అభ్యర్థులు వెనుతిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు వంశీ మీద ముందంజలో కనిపించారు. ఇక గుడివాడలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. వెనిగండ్ల రాము లీడ్ లో ఉన్నారు కొడాలి నానిపై.